ఉంది. అయితే తనకిచ్చిన స్వతంత్రాన్ని తాను మరి తన యొక్క సోషల్ మీడియా ద్వారా గానీ లేదా మరి ఆ యొక్క మీడియా మిత్రుల ద్వారా గానీ మరి విమలారెడ్డి అనే స్త్రీ తన యొక్క బాధను వెల్లడిపరిచినప్పుడు అసభ్యంగా ఈ తొళ్ళూరు ప్రాంతంలో ఉండే వ్యక్తులే మరి ఆమె మీద అసభ్యకరమైన పోస్ట్ పెట్టినప్పుడు ఇదేంటయ్యా బాబు అని ప్రశ్నించినప్పుడు మమ్మల్ని విజయసాయి రెడ్డి పెట్టమన్నాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పెట్టమన్నాడు, మేము ఆ మీడియా వాళ్ళమని చెప్పినప్పుడు ఇది ఏ రాజ్యం అండి అని అడుగుతున్నాము. ఇది పశువులు తిరిగే రాజ్యమా, తల్లిని కన్నా బిడ్డలు తిరిగే రాజ్యమా అంటున్నాం. బిడ్డల కన్నా తల్లి, మరి మీ తల్లి లాంటిది అనుకోమని తండ్రి అన్నారంట. తల్లి అయితే నా బిడ్డ అయితే నేను చెప్తున్నా నరికి పోగులు పెడతా, ఎందుకంటే అటువంటి బిడ్డలు మాకు అవసరం లేదు. ఏమండి మేము 300 రోజులుగా మా వేదన మాది కాక మేము చూస్తున్నాం. ఆడవాళ్ళం ఏనాడు ఈ ప్రాంతంలో బయటికి రాని వాళ్ళం ఈ రోజు బయటికి వచ్చి మా బాధను వెల్లడిపరుస్తుంటే మీరు పార్టీలో ముసుగులో గుద్దులాడుకుంటారా? పార్టీలు అవసరమా, అమరావతి రాజధాని అవసరమా? ఆ రోజు ఏ రకంగా న్యాయపరంగా మీరు మరి భూములు తీసుకున్నారో ఆ న్యాయం జరిగించమంటున్నాం. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం స్వాగతించమంటున్నాం గానీ మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదే. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఎవరినో ఏర్పరచుకొని వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు అన్నం తినేవాళ్ళైతే రక్త మాంసాలే మీలో ఉంటే మీకు ఉచ్చం నీచం తెలిస్తే మీరు టెంట్లో ఉన్న వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు అంటే మీ తల్లి మీకు అన్నం పెడుతుందా గడ్డి పెడుతుందా అని అడుగుతున్నాం. రోషం కలిగిన రుద్రమ పుట్టిన భూమి మీద పుట్టిన వాళ్ళవండి మనము. మన వాళ్ళ ఆడవాళ్లు, మన తల్లులు, మన పిన్నులు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన అమ్మమ్మల రోడ్డుల మీద పడితే మీరు బండలేసుకొని మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే మీరు అన్నం తింటున్నారా అని అడుగుతున్నాం. ఎవరైతే ఈ యొక్క మరి విమలారెడ్డిని బాధ పెట్టాడో ఆ బాధ అతనికి ఒకటే చెప్తున్నాం, ఈ రోజు అతనికి శిక్ష పడాలి. శిక్ష పడకపోతే మరి ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడే రోజులు వస్తాయి. స్త్రీని గౌరవించడం నేర్చుకొని జన్మ కాదని నేను చెప్తున్నా. ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. దిశ చట్టం అమలు కాదు, ఏ చట్టం అమలు కాదు. ఇక్కడ అమలు అయ్యేది ఒకటే, రాజారెడ్డి రాజ్యాంగం ఒకటి అమలు అవుతుంది. ఎన్నిసార్లు మేము పోలీస్ స్టేషన్ వెళ్ళి ఉండవల్లి శ్రీదేవి గారిని గురించి మా ఎమ్మెల్యే గారు కనిపించట్లేదంటే ఆవిడ గారు చెప్పిన గొప్ప మహోన్నతమైన మాట ఏంటో తెలుసా? అసలు వాళ్ళు ఓట్లే వేయలేదు మాకు అని అంటున్నారు. అబ్బా ఎంత బాగా చెప్పారు, కరెక్ట్ గా చెప్తారు శ్రీదేవి గారు. మేము ఓట్లేకుండా మీరు ఎలా గెలిచారని మేము అడుగుతున్నాం. మేము ఓట్లేనప్పుడు మీరు ఏ రీతిగా గెలిచారో మాకు సమాధానం చెప్పాలి. మీరు మా ఓట్లు ఎవరెవరు వేశారో ఎవరెవరు వేయలేదు ఎలా తెలిసిందో మాకు చెప్పాలి. అంతేకాదు మరి మాణిక్య వరప్రసాద్ గారు ఒక మాట అన్నారు నిన్న. ఆయన మా మధ్య తిరిగారు, మా అందరి మధ్య తిరిగారు, మాతో మమేకమై ఉన్నారు. మేమేంటో తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆయన మమ్మల్ని పట్టుకొని ఇక్కడ కులాల రాజకీయం రాజేయడానికి వచ్చిన వ్యక్తి. ఆయన ఎంత బాధ కలిగిందో తెలుసా అండి? రాజకీయాలంటే